కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ఈజీగా టేస్టీగా త్వరగా అయిపోయే మరమరాల ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనము స్నాక్గా అయినా బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా అయినా డిన్నర్ ఐటమ్గా అయినా తినవచ్చు. మరమరాల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: మరమరాలు ఇక్కడ ఒక 300 గ్రాములు తీసుకున్నాను నేను, అండ్ ఇది ముగ్గురికి వస్తుంది. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక క్యారెట్, దీన్ని కడిగి ఇలా తురిమి పెట్టాను. 10 నుంచి 12 వరకు మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పసుపు, ఒక 2 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, తర్వాత నూనె. ఇవి కావాల్సిన పదార్థాలు. 3 టేబుల్ స్పూన్ నూనె వేసి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి కలపండి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ 1 టీ స్పూన్ వేయండి. ఇందులో ఇదంతా వేగిన తర్వాత కొంచెం పసుపు వేయండి. బాగా కలిపి ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేయండి. వేసి కలుపుకోండి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఈ మరమరాలన్నీ అందులో వేసి వాటిని ఒక 2 నిమిషాలు ఉంచి ఆ నీళ్ళల్లో అది కొద్దిగా మెత్తబడిన తర్వాత అప్పుడు మనం అవి తీసి వేగిన ఉల్లిపాయలలో వేసుకుందాము. మొత్తం ఇలా పిండేసి ఈ మరమరాలన్నీ నీళ్ళు లేకుండా ఈ వేగిన ఉల్లిపాయలో వేసేయండి. ఈ మరమరాలన్నీ వేసే లోపల మీరు మా వీడియోని లైక్, షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరమరాలకి ఉప్పు కారం పట్టేలా కలిపేసి ఈ తురిమిన క్యారెట్ వేసి కలపండి. కొద్దిగా ఆగి ఈ కట్ చేసుకున్న కొత్తిమీర వేసేస్తే మన రెసిపీ రెడీ.